మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగరరావుపై అసత్య ఆరోపణలను మానుకుని నియోజకవర్గం అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావుకు కాంగ్రెస్ నేతలు సూచించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావుపై అసత్య ఆరోపణలు మానుకొని నియోజకవర్గం అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథరావుకి కాంగ్రెస్ నేతలు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల నస్పూరు మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సూరిమిల్ల వేణు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడారు. రఘునాథరావు ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలకి స్వస్తి పలక్కపోతే మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పట్టిన రాజకీయ సమాధి పడుతుందన్నారు. ఎమ్మెల్యేకు చట్టంపై ప్రభుత్వ నిబంధనలపై గౌరవం ఉందని తెలిపారు. శ్రీరాంపూర్లో 10 ఎకరాల స్థలంలో డంప్ యార్డు నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 63వ జాతీయ రహదారి నిర్మాణం మాస్టర్ ప్లాన్ మార్పు వెనుక రఘునాథరావు హస్తం ఉందని, ఇదే విషయమై పలుమార్లు ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు హేమలత, ఇతర నేతలు పాల్గొన్నారు. కేవలం నాయకులు పార్టీల వల్లనే దేశంలో జరుగుతుందనేది మనమందరం తెలుసుకున్న విషయమే. ముఖ్యంగా మీరు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు చేసిన కామెంట్ కానివ్వండి, మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కార్చిన ముసలి కన్నీరును చూసి కానివ్వండి, మనమంతా ఆశ్చర్యపడాల్సిన విషయం వచ్చింది. ఎందుకనంటే ఒకవైపు అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం, అభివృద్ధికి మేము సహకరిస్తామని అనుకుంటూనే మరి జరుగుతున్న అభివృద్ధి పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కొంచెం శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. మీ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని. అంటే మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది, గత 10-11 నెలల నుండి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ప్రేమసాగరరావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు పూర్తి అవగాహన లేనట్టుంది. ముందుగా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో డంప్ యార్డ్ కావాలి, దాని మీద మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టలేదని మీరు కామెంట్ చేసినారు. డంప్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటికే కానివ్వండి, 100 ఫీట్ రోడ్సే కానివ్వండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లే కానివ్వండి, గోదావరి మీద వంతెనే కానివ్వండి, వీటన్నిటి పట్ల మీకు అవగాహన లేకున్నా మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే డంప్ యార్డ్ విషయంలో మరి ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ ఉన్న చెత్తనంతా ప్యాక్ చేయించి అక్కడి నుంచి తరలించే కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు నెల అయింది. ఆ విషయం మీకు ఇంకా తెలియలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి అదే గోదావరి దగ్గర నీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రదేశంలో భూదాన్ భూముల్లో మరి 4 కోట్లతోటి శ్మశాన వాటికను ఆధునీకరణ పద్ధతుల్లో మరి శ్మశాన వాటిక కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే 100 ఫీట్ రోడ్ గురించి వారు ప్రపోజల్ పంపించడం జరిగింది. తర్వాత రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి అవసరం గురించి వారు గుర్తించి మరి 100 ఫీట్ రోడ్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి వారు ప్రయత్నాలు మొదలుపెట్టినారు. మంచిర్యాల పట్టణంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు. అక్కడ వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది, కొనుగోలుదారులకు ఇబ్బందిగా ఉంది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయని పనిని, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా లేని ఆలోచనతోటి మరి వారు ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నారు. మీరు అంతా అభివృద్ధి అంటే ఏనాడైనా మీరు మాకు సలహా ఇచ్చినారా? ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి ముందు రాలేదు. ఎవరిని కూడా ప్రేమసాగరరావు గారు బెదిరించలేదు. కేవలం ప్రేమ కొద్దీ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఎక్కడో కూర్చొని శాసించాల్సిన వ్యక్తి స్వయంగా ఒక కార్యకర్తలాగా మంచిర్యాల పట్టణ పౌరుడిలాగా ఆ ప్రతి షాపుకి వెళ్ళి వాళ్ళు నచ్చజెప్పిండే తప్ప బెదిరింపులు అనేది జరగలేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాత్రే టెండర్ ఫార్మాలిటీస్ చేయలేదంటున్నారు. ఇది చూస్తే మరి హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు ఆ మాత్రం మాట్లాడడం అనేది బాగలేదు. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ కౌన్సిల్ తీర్మానం జరిగింది. అక్కడ డ్రైనేజ్ కట్టాలనే ఉద్దేశంతో 2 నెలల కిందనే ఎమ్మెల్యే గారు చెప్పడము, దాన్ని మేము ఎజెండాలో పెట్టేసి దాని పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ 4 కూడా తవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా టెండర్ కూడా ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసినాము. టెండర్ పిలిచినాము. టెండర్ ఫార్మాలిటీస్ అయిపోతాయి. ఏదైతే మరి గౌరవ పెద్దలు మరి గెలిచినప్పటి నుండి ఈ మంచిర్యాల వర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం
మరి వారు ఒక దీక్షతోనే ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని మరి నాశనం చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం మా ఉగ్రవాదులు ఏ విధంగా మరి కుట్ర పంతున్నారో ఇక్కడ మంచిర్యాలలో కూడా మరి బీజేపీ నాయకులు వారు కూడా మరి ఉగ్రవాదుల లెక్క ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా మరి వారు వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్ర పండడాన్ని మరి మనం అందరం గమనిస్తున్నాం. ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల పట్టణం మరి అభివృద్ధి చెందుతలేదంటే మరి దానికి కారణం ఎవరో మరి ఇక్కడ అందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో గత 10 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత 10 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా మనం వివరించలేదంటే మరి వారి మధ్య ఉన్నందా మరి చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమైతలేదు. మరి వారు ఇన్ని 10 సంవత్సరాలు ప్రజల కోసం ఏనాడు కూడా మాకు కొట్లాడని వ్యక్తి పెద్దలు ప్రేమసారావు గారు గెలిచినప్పటి నుండి దాదాపుగా మరి వ్యక్తిగతంగా మరి వారి మీద విమర్శల దాడి చేయడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్ల వేయడం ఇదే పనిగా పెట్టుకొని పెద్దలు ప్రేమసారావు గారిని టార్గెట్ చేయడం మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే జరిగితే మరి మా కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి ఊరుకోరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. నేను ఏదైతే మార్కెట్లో మరి ఆ కందవినామని చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు మరి ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి, ప్రెస్ ముందుకు మరి ప్రజల ముందుకు మరి ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలివిగా ఇంతకుముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కందకం ఎందుకు తవ్వినాం, కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన మరి టెండర్కి సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది. కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి, వ్యాపారుల ముందు మరి ఏదో డబ్బా కొట్టుకోవాలి, వాళ్ళ ముందు మరి పేరు కొట్టాలని చెప్పేసి మరి ఏదో నిన్న తెలిసిలో మాట్లాడారు. ఏదైతే మంచి ప్రణాళికతోని మరి ఎవరు ధైర్యం చేయలేని వ్యక్తి ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే మరి పనులు పెద్ద ప్రేమసారావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే మరి ఇతనే ఇంజనీర్లకే చేస్తున్నారు మొత్తం చూపెట్టడం కూలగొడుతుందని చెప్పేసి అంటారు. ఏ విధంగా మీరు మరి ఈ ప్రజలకు మరి సమానం చెప్పాలో అర్థం కాక ఇలాంటి చెప్పడం కరెక్ట్గా అని చెప్పి మరోసారి చెప్తూ ఏదైతే వ్యాపారస్తులకు గత 4 నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను పిలిపించుకుంటూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ విధంగా చేస్తే మార్కెట్ బాగుపడుతుంది, మీరందరూ సహకరిస్తే మీకు వ్యాపారాలు పెరుగుతాయని చెప్పేసి 3-4 సార్లు వాళ్ళందరితో ఇటు అధికారులతో ఇటు వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసే సంబంధం మరి ఇక్కడ మాకు అందరికీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ సహా మేము చూపెడతాం. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే రఘునాథ్ గారు గత 10 ఏళ్ళుగా మరి ఈ యొక్క మంచిర్యాలలో ఎన్నో మరి కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగిన కార్యక్రమాలు జరిగినాయి ఒక్కొక్కరికి చెప్తాం. ఏదైతే మరి మీరు ఎంసీహెచ్ అంటే మాతా శిశు అనేది అందరికి ఇష్టం లేకుండా మరి గోదావరి ఒడ్డు కట్టిన విషయం వాస్తవమే. అప్పుడు ఎందుకు ఆ కట్టడాన్ని అడ్డుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ప్రశ్న జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఆడబిడ్డలు మన ఆర్తనాదాలతో మునిగిపోతున్న మమ్మల్ని కాపాడండి అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎవరు పట్టించుకోకుంటే మేము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు కావచ్చు నాయకులు అందరూ కావచ్చు పెద్ద ప్రేమసారావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఉటావుటన పోయి అందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించుకొని మరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన విషయం మీకు ఇంకా కూడా అందరికి గుర్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఐబీలో కట్టాలని చెప్పేసి పెద్దలు ప్రేమసారావు గారు దాదాపుగా 350 కోట్లను కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. మరి రాబో రోజులలో ఈ మంచిర్యాల నియోజకవర్గం ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఒక మంచి తెలంగాణ రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శంలో ఉండే నియోజకవర్గం ఈరోజు మిగులుతామని చెప్పేసి మేము సంపూర్ణంగా మా కార్యకర్తలు కావచ్చు మేము అందరం కావచ్చు నమ్ముకుంటూ వారికి ఎల్లవేళ మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈ మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా అభివృద్ధిలో మేము కూడా భాగంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి బీజేపీ నాయకులు కావచ్చు వెరవెల్లి రఘునాథ్ గారు కావచ్చు మేము ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి తెలియని మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ పెద్దలను ఇట్లా విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తులు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది.